కేబుల్ న్యూస్ కి స్వాగతం। ఆరోగ్యవంతమైన సమాజం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు। మహిళలు చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు। శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు। చిన్నారులకు అన్నప్రాసన చేసి పోషకాహారాన్ని అందించారు। పలువురు గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। రాష్ట్రంలో రక్తహీనత అనే సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందుకే ప్రతి ఒక్కరికి పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు। ఆరోగ్యవంతమైన సమాజం మా లక్ష్యమని, అక్కడక్కడ నమోదవుతున్న రక్తహీనత సమస్యలను పరిష్కరించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాన్ని ఈరోజు మచిలీపట్నంలో గోసంఘంలో ఉన్నటువంటి G+3 ఇళ్ల దగ్గర శారదానగర్కి సంబంధించిన సెక్టార్ అందరూ కలిసి ఇక్కడ ఈరోజు సామూహిక శ్రీమంతాలను ఏర్పాటు చేయటం, అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు కూడా తీసుకుని అటు అభివృద్ధిలో సంక్షేమంలో ఐకమత్యంగా ముందుకెళ్లే దాంట్లో అందరి భాగస్వామ్యం కోసం మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। 7 రోజుల పాటు మొత్తం అన్ని 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మనం చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లు 3000 రూపాయలని 4000 రూపాయలు వచ్చిన మొదటి నెల నుంచే, రాకముందు నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖున 4000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది। అట్లాగే ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే 31వ తారీఖే పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది। తోడుగా ఉండి ఆ యొక్క మామూలుగా గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, వాటికి పోషకాహారం ఏం తీసుకోవాలో అన్నీ కూడా సూచనలు సలహాలు ఇచ్చి, ఎందుకంటే 100 రోజులు ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీద ప్రజలందరికీ తీసుకెళ్ళి, ఇదే కాకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు ఏమి చెప్తున్నారో వాళ్ళ నుంచి సేకరించి వాళ్ళకి మళ్ళీ అవన్నీ కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజున ప్రతి సాట కూడా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఇప్పుడు పల్లితమ్మలపాలెం అలాగే అనేక సార్లు ఈ కార్యక్రమాలు ఉన్నాయి। ఇది ప్రజల వద్ద పాలన అనే ఒక విషయంలో ప్రతి ఒక్కటి కూడా జరగాలి। అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిందనే పద్ధతి లేకుండా ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కష్ట సుఖాల్లో పంచుకుంటాం, మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి మనం జరిగినటువంటి ఈ తిరుపతి పవిత్రమైన తిరుపతి ప్రసాదంలో మనం వాడే ఆయిల్స్ నెయ్యి అవన్నీ కూడా కల్తీ జరిగిందనేది నిజం। ఎందుకంటే నేను అదే ఫీల్డ్లో ఉంటా కనుక 600 రూపాయల లోపు నెయ్యి ఎక్కడైనా దొరికిందంటే దాంట్లో గ్యారెంటీగా కల్తీ ఉంటుంది, దాంట్లో ఏం కలిపారు ఏం లేదు। సెక్టార్లో పౌష్టికాహారం మహోత్సవ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, జనసేన నాయకులు మరి పాలు పంచుకోవడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా మహిళలు గర్భిణీ స్త్రీలందరికీ కూడా శ్రీమంత కార్యక్రమాలను చేసి వాళ్ళందరికీ కూడా మరి చీరలు అట్లాగే సామూహిక శ్రీమంతాలు చేసి అందరికి కూడా మరి ఆశీర్వదించడం జరిగింది। మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటుంది। తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదలకు అండగా ఉంటుంది। ఈ కార్యక్రమం 5 ఏళ్ళు కూడా గత ప్రభుత్వం ఎక్కడా కూడా చేసిన దాఖలు కనబడలేదు। కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన త్వరలోనే ఇలాంటి శ్రీమంత కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళందరూ కూడా మరి అందజేస్తాం అనేది జరుగుతుంది। దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఈ మంచి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు।
బంటుమిల్లి మండలం ముంజులూరులో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ప్రజలకు చేసిన మంచి పనులు, పథకాలు, పింఛన్లు, అన్నా క్యాంటీన్ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం గ్రామంలో 20.80 లక్షలతో నూతనంగా నిర్మించిన పిహెచ్సిను కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. మరియు 17 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజావేదికలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితమైన కార్యక్రమాలు తప్ప గ్రామ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని కాగిత ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భయభ్రాంతులు గురి చేసి కక్ష సాధింపులు చర్యలు చేయాలి. వేరే పార్టీ వాళ్ళైతే ఇక అసలు వాళ్ళ గుమ్మం కూడా తొక్కకూడదు, వాళ్ళ కండ వేసుకుంటే పని చేస్తామని చెప్పేసి ఇలా రకరకాలుగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురి చేశారు. ఇక అభివృద్ధి గురించి అయితే అసలు మనం చెప్పనే అవసరం లేదు. ఇక్కడ కూడా ఎటువంటి ఇంటర్నల్గా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి ఎక్కడా కూడా చేయలేదు. ఇక సంక్షేమ కార్యక్రమాలకి అయితే రకరకాలుగా వాళ్ళు వాగ్దానం ఇచ్చేది ఒకటి, తర్వాత చేసేది ఒకటి, అలా ప్రజలందరినీ కూడా మోసం చేశారు. అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా దాన్ని 5 సంవత్సరాల పాలన చూశారు. మరి ఈ రోజున మీ అందరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ అందరి యొక్క ఆశీస్సులతోటి మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని కూడా ముగ్గురు యొక్క కూటమిని, ఎన్డీఏ కూటమిని అత్యంత భారీ మెజార్టీతోటి ఈ రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడూ కూడా లేనంత విధంగా భారీ మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నమ్మకంతో అందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున రాష్ట్రానికి ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ప్రజలకు సుస్థిరమైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, చివరికి తమ సొంత ఆస్తులను కూడా దోచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాక పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవడమే కాక వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అన్నారు. బందరు తీర ప్రాంత ప్రజల సమస్యలు అన్ని తనకి తెలుసని, వాటన్నింటినీ దశల వారీగా పరిష్కరించడమే కాక మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పోలాటితిప్ప గ్రామంలో పర్యటించిన రవీంద్ర గ్రామంలోని పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోకారాజు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీడీసీ లంకె నారాయణ ప్రసాద్, సురేష్, పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇవాళ సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి, గతంలో మనం తెచ్చిన ఫండ్స్ ఏదైనా వేస్తే 1-2 వేశారు. ఇవాళ మన గ్రామంలో దాదాపు 90 లక్షల రూపాయలతో దాదాపు 100% గరాలు పోలాడు తిప్పలు ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు మనం అయిపోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే డ్రైనేజీలు దాదాపు 2 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు కట్టబోతా ఉన్నాం. ఇదే కాదు, అక్కడ మన రాజు గారు చెప్పినట్లుగా ఏదైతే గుండేరు మీద, నడిమేరు మీద బ్రిడ్జ్లు ఎప్పుడో మనం శాంక్షన్ చేసి తీసుకొస్తే అది కూడా వేసుకోవడం జాతకాల. ఇవాళ టెండర్లు జరుగుతున్నాయి. త్వరలోనే దానికి కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి సంవత్సరంలో ఆ బ్రిడ్జి పనులు పూర్తి చేసి దాదాపు 14 కోట్లు అవుతుంది. అది 8.5 కోట్లు గుండేరు పైన, నడిమేరు మీద ఒక 2.5 కోట్లు, రోడ్డు ఒక 2.5 కోట్లు, దగ్గర 14 కోట్ల రూపాయలతో మనం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకోబోతా ఉన్నాం. ఇంకా ఇళ్ళు కూడా, ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ముఖ్యమంత్రి గారు గతంలో 7 సెంటున్నర ఇచ్చారు. టౌన్లో అయితే సెంటే, కనీసం బాత్రూమ్ కట్టుకుంటా కూడా లేదు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులందరికీ కూడా 3 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇళ్ళు కూడా మనం కట్టబోతున్నామని తెలియజేస్తాం. ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా సహకరిస్తూ మరి ముందుకెళ్దాం.
ఇవాళ చూసాం ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడతా ఉందో. మళ్ళీ సక్రమైన మార్గంలో పెడతాం, పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. కోర్టు పనులు కూడా మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం సంవత్సరంలో. ఇవాళ చాలామంది మన గ్రామంలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రాజు కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాడు, త్వరలోనే వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి ఎక్కడో చోట ఉద్యోగాల్లో పెట్టి మన యువతను కూడా ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే చూసారుగా అన్ని 3వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం సదస్సులో టీడీపీ జనసేన నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ గంగుల తోటలో ఏర్పాటు చేసిన సదస్సులో టీడీపీ జనసేన నాయకులు పాల్గొని 100 రోజులుగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు, స్థానిక నాయకులు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర నాయకులు గొరిపాటి గోపీచంద్ దృష్టికి తీసుకుని వెళ్లగా మంత్రి కొల్లు రవీంద్రకు ఈ సమస్యలను వివరించి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, టీడీపీ నాయకులు పొన్నూరు శేఖర్, చిన్నం సురేష్ సింగ్, గుమ్మడు విద్యాసాగర్, పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆయనే చెప్పాడు, నాకు అర్థం కాదు ఒకటి ఉంది, ఈ వార్డులో వాళ్ళకి వాటర్ ట్యాంక్ ఉంది, మంచినీళ్ళు రావండి, ఇది వాస్తవమే. బహుశా డిప్యూటీ మేయర్ ఇక్కడే అనుకుంటాను, అందుచేత రావట్లేదా ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి బాధ్యత లేదా, వాళ్ళకి శ్రద్ధ లేదా? ఇప్పుడు ఇందాకే సాగర్ గారు చెప్పారు, ఈ కోరికలన్నీ 5 ఏళ్ళ నాడు ఎట్టాగా ఉన్నాయి, ఎప్పుడు అట్టాగే ఉన్నాయి, 10 ఏళ్ళ నాడు ఎట్టాగా ఉందో అట్టాగే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నన్ను అడుగుతుంటే ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తా అంటే అందరూ పెట్టని మహాలక్ష్మి ఎడి తిరిగి పెట్టలేదు, అదేదంటే మా శాస్త్రం చెప్తారు, పెట్టే మొండవు నీకేం వచ్చింది మాయ రోగం అని తిడతారంట. అట్లాగే వాళ్ళు ఎడి తిరిగి దున్నపోతులు వాళ్ళు చేయలేదు, మీరు చేస్తారని నమ్మకంతో అడుగుతున్నామంటున్నారు. తప్పనిసరిగా మీ నమ్మకాన్ని వమ్ము పోకుండా కమిషనర్ గారు మీరు మంచినీటి సమస్య, ఎందుకంటే ఇక్కడ మహిళలు ఏదో 9ంటికి 10ంటికో 11ంటికి వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి అందరికీ అన్నాలు పెట్టి పిల్లలకి కట్టుకున్న ఆయనకి అందరికీ పెట్టి పడుకునేటప్పటికి 12. కొత్త ప్రభుత్వం రావడానికి సహకరించిన మీ ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అలాగే ఈ రోజుతో మనకి 100 రోజులు అయినాయండి. మన కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఏ కార్యక్రమాలు చేస్తానన్నారో ఈ 100 రోజులు ఆయన చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు. అందులో భాగంగానే మనం ఈ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం అనేది, కొన్ని వేల ఉద్యోగాలు టీచర్స్కి ఇవ్వడం అనేది, అంతకుముందు ఉద్యోగులు లేక నిరుద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలను ఇచ్చారు, కొత్త ఉద్యోగాల్ని. అలాగే మొన్న మన విజయవాడలో వరద బాధితులు, వరదలు వచ్చి విజయవాడ సగానికి సగం ఎట్లా ఏ విధంగా కొట్టుకుపోయిందో చూసాం మనం. అలాంటి పరిస్థితుల్లో 10 రోజుల పాటు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన బస్సులోనే ఉండి ఆయన 74 వయసులో కూడా ఆయన మెజార్టీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ఈ 3వ డివిజన్ ప్రజలు ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి అధిక ఓట్లు వచ్చేవి కాదు. మొన్న కొల్లగొట్టినటువంటి ఘనత కూడా ఈ 3వ డివిజన్ ప్రజలకే దక్కింది అని తెలియజేస్తూ, సంక్షేమ పథకాల విషయంలో 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అనేటువంటిది చేస్తున్నటువంటి టైంలోనే ఈ యొక్క వరదలు అనేటువంటివి మనకి ఉప్పొంగి వచ్చాయి. అదృష్టం కొద్దీ అధికారంలో ఉన్నది సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ప్రజలకు ఆ 10 రోజులు కూడా కంటి మీద నిద్ర మానుకుని కూడా ప్రజాసేవ చేసి వాడికి కావాల్సినటువంటి అన్ని కూడా అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఎల్లవేళలా ఇదే ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను తీవ్రంగా అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీరుకు దళిత సంఘాలు నిరసన తెలిపాయి. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీరుకు వ్యతిరేకంగా దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు అడ్డుకుంటున్నా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దళితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీస్ వలయాన్ని ఛేదించి కలెక్టరేట్ ను ముట్టడించిన దళిత సంఘాల నేతలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వద్దకు వెళ్లి వినతి పత్రం సమర్పించారు. జిల్లా తరపున ఏలూరు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని దళిత సంఘాల నేతలు ఈ సందర్భంగా సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరిచే చర్యలకు పాల్పడిన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేయాలని దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెడన పురపాలక సంఘంలో వివిధ పథకాల స్థితిగతులను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నిర్లక్ష్యం కారణంగా సమగ్ర మంచినీటి పథకాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి గత 100 రోజులుగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి విశ్వ ప్రయత్నం చేయగా అది సత్ఫలితాన్ని ఇచ్చిందని వేణుగోపాలరావు తెలిపారు. త్వరలోనే పనులు తిరిగి ప్రారంభించేలా కృషి జరుగుతుందన్నారు. ప్రజలు ఇది మంచి ప్రభుత్వంగా భావించే ఈ కూటమి ప్రభుత్వం అమృత 2.0 DPR వర్క్ షాపులు నిర్వహించి తిరిగి సదరు పథకాన్ని అమలు చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అమృత 2.0 కేంద్ర ప్రభుత్వ నిధులు 4 కోట్ల రూపాయలు పెడన రాబోతున్నాయని, ఆ నిధులతో పల్లోటి లేఅవుట్ పైడమ్మ లేఅవుట్ ప్రాంతాల్లో మంచినీటి పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని వేణుగోపాలరావు తెలిపారు. 7 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా మన ఎంపీ గారికి సబ్మిట్ చేస్తున్నాం 2-3 రోజుల్లో. వాటి ద్వారా మనం భవిష్యత్తులో డ్రైనేజీ వ్యవస్థని కొంతవరకు మెరుగుపరుచుకునేదానికి ఆస్కారం ఏర్పడుతుందనేటువంటి విషయాలు చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే మురుగునీరు వేస్టేజ్ లేకుండా మళ్ళా వాటిని శుద్ధి చేసినటువంటి జలాలన్నింటినీ కూడా సద్వినియోగం అయ్యే విధంగా పక్కన ఉన్నటువంటి కాలువల్లో కలుపుకునేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం వాటిని ఉపయోగించుకుని చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా మనకి ఏదైతే నేషనల్ NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ దాని బేస్ వాళ్ళ నారమ్స్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మనకు ఒక 3 కోట్ల రూపాయల వరకు దానికి నిధులు మంజూరయ్యే దానికి ఆస్కారం ఉంది. అది కూడా పనులు ఇక్కడ ఏమాత్రం జరగట్లేదు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పామరు ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పామరు మండలంలోని కొరిమెల్ల, కాకర్ల, ఏలకూరు తదితర ప్రాంతాల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపుతానని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఆయన తెలిపారు. వాటర్ ట్యాంక్ సంబంధించిన ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయడం విషయంలో కానీ, అక్కడ 6 అంగుళాల బోర్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, అదేవిధంగా ఇందాక రైతులు సాగు కాలువలు, మురుగు కాలువలు దాన్ని డ్రైన్ శుభ్రం చేయమని అడిగిన విషయంలో కానీ, ఇవన్నిటికీ కూడా ఆయన అధికారులకు చెప్పడం, వాటిని ఎస్టిమేషన్స్ తెప్పించుకోవడం, అవన్నీ కూడా చర్చించి ఆ కార్యక్రమాలు త్వరగా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకొక చోటకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం, 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ప్రజల యొక్క సేవలో తరించి వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడంలో స్మరిస్తూ వారికి ప్రేమ అభిమానంతో దగ్గరవుతూ 100 రోజులు పూర్తి చేసుకుని జైత్రయాత్ర దిశగా ముందుకు సాగుతున్న ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల పాలన పోల్చుకుంటే ఇప్పుడు పాలన పోల్చుకుంటే అద్దం పడుతుంది. గతంలో ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు. ఈరోజు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, శాంతి పద్ధతులు అన్నీ సజావుగా ఉన్నాయి. నలుగురు ఆనందంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా 5 సంవత్సరాల నియంత పాలనలో అప్పుల్లో మునిగిపోయింది. వాటన్నిటినీ కూడా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.